అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో బద్ధకస్తుడి బాగు. ఇది రాసిన వారు గుంటక సాంబిరెడ్డి గారు. రంగమ్మకు 2 కొడుకులు. పెద్దవాడు దానయ్య కష్టపడి పనిచేసేవాడు. చిన్నవాడు సీనయ్య పరమ బద్ధకస్తుడు. దానయ్య ఇతరుల పొలాల్లో కూడా కూలీనాలి చేసి సంపాదిస్తుంటే సీనయ్య అస్తమానం తిరిగేవాడు. ఎంత చెప్పినా సీనయ్యకు బద్ధకం వదలకపోవడంతో రంగమ్మకు విసుగు పుట్టుకుంది. కనీసం వేరుపడితేనేనన్నా సీనయ్య బతుకు తెరువు కోసం బద్ధకం వదుల్చుకొని పనిచేస్తాడనే ఉద్దేశంతో రంగమ్మ అన్నదమ్ములను వేరుపెట్టింది. దీనితో సీనయ్య గుండెల్లో రాయి పడినట్టయింది. వాడికి ఏం చేయాలో తోచలేదు. పగలంతా ఊళ్ళో తిరిగి చీకటి పడుతూనే వాడు ఊడి బయట ఉన్న పాడుబడ్డ దేవాలయం చేరి దాని అరుగు మీద పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఏదో చప్పుడై సీనయ్యకు మెలకువ వచ్చింది. ఎదురుగా దేవతల మెరిసిపోతూ ఒక స్త్రీ కనిపించింది. వాడు నోరెత్తి ఏదో అనబోయేంతలో ఆమె, "ఎవరు నాయనా నువ్వు? ఇక్కడ ఎందుకు పడుకున్నావు?" అని అడిగింది. సీనయ్య ధైర్యం తెచ్చుకొని ఆమెకు నమస్కరించి, "తల్లి, నన్ను సీనయ్య అంటారు. ఒంటరివాణ్ణి. బతుకు తెరువు కోసం వెతుక్కుంటున్నాను" అన్నాడు. దేవత వాడి మీద జాలిపడి, "నువ్వేం పని చేయగలవో చెప్పు, అందులో నీకు అన్ని విధాలా కలిసి వచ్చేలా చేస్తాను" అన్నది. "నాకు కొద్దో గొప్పో వ్యవసాయం చేయడం మాత్రం చేతనవును" అన్నాడు సీనయ్య. "సరే, నీకు ఆ వ్యవసాయ పనుల్లో కలిసొచ్చేలా చేస్తాను" అని దేవత అదృశ్యమైంది. "నాకు కుంట భూమి కూడా లేదు. వ్యవసాయం చేసేదేమిటి, కలిసొచ్చేదేమిటి" అని సీనయ్య దేవతను అడుగుదామనుకున్నాడు. కానీ అంతలోనే ఆమె వాడికి కనపడకుండా పోయింది. వారం గడిచి గడవక ముందే రాజుగారి నుంచి గ్రామాధికారులకు ఉత్తర్వులు అందాయి. దాని ప్రకారం గ్రామాధికారి భూమి లేని దానయ్య, సీనయ్యలకు దావుల ఉన్న అడవి ప్రాంతాన చెరొక 2 ఎకరాల భూమి ఇచ్చాడు. సీనయ్య వాటాకు వచ్చిన భూమిలో తుప్పలు, చెట్లు ఎక్కువగా ఉన్నవి. దానయ్య పంతుకు వచ్చిన భూమి కొంత మెరుగ్గా ఉన్నది. సీనయ్య తన భూమిని సాగు చేయాలంటే ముందు చెట్లన్నీ నరకాలి. ఈ కారణంగా బద్ధకస్తుడైన సీనయ్య దానయ్య దగ్గరకు పోయి, "అన్నా, నీలాగా నేను కష్టం చేయగలవాణ్ణి కాదు కదా. ఆ సంగతి నీకు బాగా తెలుసు. నీకొచ్చిన భూమిలో చెట్లు చాలా తక్కువగా ఉన్నవి. మనం భూములు మార్చుకుందాం" అన్నాడు. దానయ్య జాలిపడి తమ్ముడు చెప్పినట్టే చేశాడు. సీనయ్య తనకిప్పుడు వచ్చిన భూమిలో 1 చెట్లు నరికి వేయకముందే దానయ్య తన భూమిలో చెట్లన్నీ కష్టపడి నరికి పారేశాడు. ఆ సమయంలో ఒక ఎండిపోయిన చెట్టు తొర్రలో అతడికి 2 బంగారు కణికలు దొరికాయి. ఈ సంగతి తెలిసి సీనయ్య లబోదిబోమన్నాడు. అప్పుడే వాడికి దేవత చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. వాడు అన్న దగ్గరకు పరిగెత్తి ఆ సంగతి చెప్పి దొరికిన బంగారం తనకివ్వమన్నాడు. మొత్తం కాదు కదా, సగం బంగారం ఇవ్వడానికి కూడా దానయ్య ససేమిరా ఒప్పుకోలేదు. 4 రోజులు ఆగి వాడు మరొకసారి అన్న దగ్గరకు పోయి, "అన్న, నీ భూమిని అప్పుడే చదును చేసి సాగుకు సిద్ధం చేశావు. నాకు మరొక్క అవకాశం ఇవ్వు. మళ్ళీ భూములు మార్చుకొని ఎవరివి వాళ్ళం తీసుకుందాం. ఏమంటావు?" అన్నాడు. తమ్ముడంటే అభిమానం గల దానయ్య మనసు కరిగి అందుకు ఒప్పుకున్నాడు. ఈ భూమిని కూడా దానయ్య చెట్లు, తుప్పలు నరికి శుభ్రం చేసి దున్నుతుండటంతో ఒకచోట నాగటి కర్రకు ఏదో బలంగా తగిలి కంగుమన్నది. అతడు అక్కడ తవ్వి చూడగా లంకెల బిందెలు దొరికినాయి. ఈ సంగతి తెలియగానే సీనయ్య మూర్చపోయినంత పని చేశాడు. వాడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అన్న దగ్గరకు వెళ్ళి లంకె బిందెల్లో వాటా ఇవ్వమన్నాడు. దానయ్య ఒప్పుకోలేదు. సీనయ్య పగలంతా విచారిస్తూ ఊరంతా తిరిగి రాత్రికి పోయి పాడుపడిన గుడిలో పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ మళ్ళీ దేవత వచ్చింది. ఆమె సీనయ్యను చూసి చీదరించుకుంటూ, "బద్ధకపు వెధవ, నిన్ను బాగు చేద్దామని ఎన్ని అవకాశాలు కల్పించినా నీ బద్ధకం కొద్దీ కాలదన్నుకున్నావు. రాజులో దయాగుణం కల్పించి నీకు భూమి ఇప్పించాను. చెట్టు తొర్రలో బంగారపు కణికలు పెట్టాను. తరువాత నువ్వు మరొకసారి మార్చుకున్న భూమిలో లంకె బిందెలు దాచాను. అన్నీ నీ అన్న పాలైనాయి. నీ బద్ధకం వదిలే వరకు నిన్నెవ్వరూ బాగు చేయలేరు. ఇక నీ ముఖం చూపకు" అని అదృశ్యమైంది.
దేవత మాటలతో సీనయ్యకు తన మీద తనకే రోత పుట్టింది. వాడు ఆ రోజు మొదలు తన పొలంలో రేయింబవలు కష్టించి పనిచేసి అన్నతో సమానంగా పంట పండించాడు. హఠాత్తుగా సీనయ్యలో వచ్చిన మార్పు చూసి గ్రామస్తులు వాణ్ణి చాలా మెచ్చుకున్నారు. పొలం నుంచి పంట ఇంటికి వచ్చిన రాత్రి దానయ్య వచ్చి సీనయ్యను తన ఇంటికి తీసుకుపోయి, తమ్ముడు, దొరికిన బంగారంలోనూ లంకబిందెల్లోనూ వాటా ఇవ్వలేదని కోపం తెచ్చుకోకు. నీ బద్ధకం పోగొట్టేందుకే అమ్మా నేను కలిసి నిన్ను వేరు పెట్టాం. ఇప్పుడు ఈ బద్ధకం వదిలిపోయింది. నీకు అన్నిట్లోనూ సగం వాటా ఉన్నది. మళ్ళీ ఇద్దరం కలిసి ఉందాం. అమ్మ చాలా సంతోషిస్తుంది అన్నాడు. సీనయ్య ఇందుకు చాలా ఆనందపడిపోతూ సరే అన్నాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.